సినిమా నటి సమంత ఈ మధ్యలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆమె ఇంతకుముందే ఒకసారి హెల్త్కి సంబంధించినటువంటి సజెషన్ ఇచ్చి అబాస్ పాలయ్యారు. తాజాగా ఆమె మరో సంచలనానికి తెరతీశారు. ఎంతలా అంటే చాలా విచారకరమైనటువంటి ఒక సజెషన్ని తన ఫ్యాన్స్కి చేశారు. అదే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇంకోటి డిస్టిల్డ్ వాటర్ కలిపి ఇన్హేల్ చేస్తే, అంటే మామూలుగా మనం దగ్గు జలుబు వచ్చినప్పుడు వాటర్ పోసుకొని దాన్ని నీటి ఆవిరిని పీలుస్తాం కదా, మనం కూడా దాన్ని ఇలానే పీలిస్తే మనకు ఒంట్లో జబ్బులు తగ్గిపోతాయన్న రేంజ్లో సమంత చెప్పారు. కానీ అది చాలా ప్రమాదకరమైనటువంటిది అనేది తెలుసు చాలామందికి. చిన్నపిల్లలకు, స్కూల్లో చదివే వాళ్ళకు కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఏంటనేది కూడా కామన్గా తెలిసిపోతుంది. కానీ సమంత మాత్రం చాలా దారుణంగా సలహా ఇచ్చారు అని చెప్పొచ్చు. సమంత తాను ఉపయోగిస్తున్న ఫోటోను కూడా షేర్ చేశారు. వాస్తవానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది చాలా ప్రమాదకరమైనది. అది కేవలం మనం యాంటీ ఇన్ఫెక్టెంట్, డిస్ఇన్ఫెక్టెంట్గా వాడుతుంటాం, లేదా ఫ్లోర్ క్లీనర్గా, లేదంటే ఏదైనా దెబ్బలు తాకినప్పుడు, లేదా కొంతమంది షుగర్ టెస్ట్ చేసుకుంటుంటే ముందే చేతికి రాసుకోవడానికి దీన్ని డిస్ఇన్ఫెక్టెంట్గా వాడతారు. ఇంకోటి కొన్ని హైడ్రోజన్ పెరాక్సైడ్ బాక్సుల మీద కూడా రాసి ఉంటుంది ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ అని, అంటే పైకి మాత్రమే వాడాలి, దాన్ని తాగినా కూడా ఏది చేసినా కూడా విషం అవుతుంది, కొన్నిసార్లు కళ్ళల్లో పడ్డా కూడా కళ్ళు పోయే ప్రమాదం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి డాక్టర్లు కూడా మనకు ముందే చెప్తారు. ఇంకా ఇప్పుడు కొంచెం చాలామందికి అవగాహన పెరిగిన తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ని చాలా రకాలుగా ఇంట్లో వాడుతున్నారు. టాయిలెట్ క్లీనర్ దగ్గర నుంచి సర్ఫేస్ క్లీనర్ వరకు కూడా వాడుతున్నారు. దాన్ని జాగ్రత్తగా వాడితే ప్రమాదం లేదు. కానీ కూడా దాంట్లో కూడా చాలా రకాలుగా ఉంటాయి, వాటిని చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అయితే నటి సమంత చెప్పింది మాత్రం చాలా ప్రమాదకరమైనది. ఏ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు కూడా హైడ్రోజన్ పెరాక్సైడ్ డిస్టిల్ వాటర్ కలుపుకొని ఎవరు నెబులైజేషన్ చేయరు, పీల్చరు, మళ్ళీ మ్యాజిక్ లాగా పనిచేస్తుందని సమంత చెప్పారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టగానే లివర్ డాక్టర్ అనే ఒక వ్యక్తి దాన్ని చాలా దారుణంగా కామెంట్ చేశారు. మీకు తెలివి లేకపోతే కామ్గా ఉండండి, కానీ ఇలా ప్రజల ప్రాణాలు తీయొద్దన్నట్లుగా ఇండైరెక్ట్గా కామెంట్ చేశాడు. ఆ వెంటనే సమంత, మీరు డాక్టర్తో మాట్లాడితే బాగుండేది, ఇంత హార్ష్గా మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆమె అన్నారు. అయితే సమంతకు మద్దతుగా డైరెక్టర్ రాహుల్ రవీంద్ర కూడా వచ్చారు. ఆయన వేరే డాక్టర్తో మాట్లాడితే బాగుండేది, సమంతను అనవసరంగా అంత హార్ష్గా మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి డైరెక్టర్ రాహుల్ రవీంద్ర చెప్పుకొచ్చాడు. కానీ అక్కడ ఎవరు ఏమన్నారు అనేది కాదు, కామన్ సెన్స్ అది హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది వాడటం మంచిది కాదు. అది కూడా రాహుల్ రవీంద్ర వెనకేసుకురావడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అయితే గుత్తా జ్వాల మాత్రం, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల మాత్రం ఇది చాలా ప్రమాదకరమైనది, ఆమె అలా చెప్పడం చాలా విచారకరం అని చెప్పేసి ఓపెన్గానే చెప్పారు. మామూలుగా సమంత ఏదైనా చేస్తే మంచి చెడు లేదా పుస్తకాలు, ఫిలాసఫీ వాటి గురించి వీడియోలు చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇలా పిచ్చి పిచ్చి సలహాలన్నీ చేసి జనాల్ని ఇబ్బంది పెట్టడం అనేది మంచి పద్ధతి కాదని సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే ఆమెకు చాలామంది నెటిజన్లు సలహా ఇచ్చారు. ఇంకో విషయం ఏంటంటే, ఒక రకమైన మెడిసిన్ని డాక్టర్ అది బాగా పనిచేస్తున్నా కూడా కొంతమందికి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకున్న సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇన్న జబ్బులను వాటిని దృష్టిలో పెట్టుకొని ఏ మెడిసిన్స్ ఇవ్వాలి, ఏది ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు చాలా జాగ్రత్తగా మెడిసిన్స్ రాస్తారు. అలాంటిది సమంత చాలా గుడ్డిగా మీరు పీల్చండి అని అంటే డాక్టర్ డైరెక్ట్గా చెప్తున్నారు, దీనివల్ల మీకు లోపల కణజాలాలు దెబ్బతింటాయి, ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు, న్యూమోనియా కూడా రావచ్చు, ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయొద్దు అని చెప్పేసి డాక్టర్ డైరెక్ట్గా ఆమె ఫాలోవర్స్కి క్లియర్గా చెప్పారు. వాస్తవానికి ఏంటంటే, డాక్టర్లు ఏ మందు ఇవ్వాలి, ఏది ఇవ్వద్దు, పనిచేసేవి కూడా కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు, కాబట్టి వాటిని జాగ్రత్తగా ఇస్తుంటారు. ఇంకోటి ఏంటంటే, సింపుల్గా సమంత చేయాల్సింది ఏంటంటే, సొంత మెడికేషన్ చేయకూడదు, ఆమె కూడా చేసుకోకూడదు, వేరే వాళ్ళు కూడా చేసుకోకూడదు. ఏదైనా సమస్య వస్తే, చిన్న చిన్న తలనొప్పి వస్తే ఎవరైనా పారాసెటమాల్, జలుబు వస్తే ఇంకో సిట్రజిన్ అలాంటివి మామూలుగా వేసుకుంటూ ఉంటారు, కానీ సొంత వైద్యం అనేది పనికిరాదు. ఆమె చేసుకోవడమే తప్పు. మళ్ళీ బహిరంగంగా తనను ఫాలో అయ్యే వారికి చెప్పడం అనేది చాలా దారుణమైన విషయం. ముందు ఆమె తెలుసుకోవాలి, సొంత వైద్యం ఎవరు చేసుకోవద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. సొంతంగా చేసుకుంటే ఏం జరుగుతుందో తెలియదు. ఒక 500 రూపాయలు డాక్టర్కి ఇస్తే హాయిగా చూస్తారు. లేదు అనుకుంటే ఏదైనా ఒక గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా కొంచెం ఓపిక ఉంటాయి, అక్కడ మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అంతేగాని ఇలా కూర్చొని తనకున్న మిలియన్స్ ఫాలోవర్స్కి ఇలాంటి తప్పుడు సలహాలు ఇవ్వడం అనేది సమంతకు మంచిది కాదు. ఇంతకుముందు కూడా ఆమె ఇలానే చెప్పింది. ఆమెనప్పుడు చాలామంది క్రిటిసైజ్ చేశారు కూడా, అయినా కూడా ఆమె మానకుండా తనకు నచ్చినట్లుగా చేస్తూ విమర్శల పాలవుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఆమెకు మరోసారి ఇలాంటి వైద్యపరమైనటువంటి సలహాలు ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది.